ఓం శ్రీ మాత్రే నమః 2026 ఫిబ్రవరి నెల చివరి వారంలో మీనరాశి వారికి మహాదృష్టం పట్టబోతోంది. మీరు పడిన కష్టాల నుండి పూర్తి విముక్తి రాబోతోంది. ఈ పేరు గల స్త్రీని మాత్రం మీరు అసలు వదిలిపెట్టకండి. 2026 ఫిబ్రవరి నెల చివరి వారంలో మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరు ఏ పేరు గల స్త్రీని అసలు విడిచిపెట్టకూడదు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక విప్పనకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి వారి లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. పనులలో శ్రమ పెరుగుతుంది కానీ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఒక కీలకమైన వ్యవహారంలో మీ మాట ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. సహనం పాటించండి, పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. నవగ్రహ స్తోత్ర పారాయణం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. మనోబలంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు అయితే లభిస్తాయి. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నా ధనయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సహకారం చాలా బాగా లభిస్తుంది. వ్యాపారంలో సహనంతో వ్యవహరిస్తే లాభం. వారం చివరిలో శుభవార్తలు కూడా వింటారు. వెంకటేశ్వర స్వామి వారి స్మరణ మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారి లైఫ్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీరు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి. ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి నెల చివరి వారంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. ఈ స్త్రీని మాత్రం వదిలిపెట్టకండి. మీరు తెలుగు అక్షరం, సాగుణితం లేదైనా సరక్షరం, ఇంగ్లీష్ అక్షరం, ఎస్తో మొదలయ్యేటటువంటి అక్షరంతో పేరు అయ్యేటటువంటి స్త్రీ ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే ఆ స్త్రీని మీరు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. ఆ స్త్రీ కారణంగా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ రాశి వారికి గ్రహాలు 12వ ఇంట్లోకి మారుతున్న కొద్దీ పనిలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఆఫీస్ రాజకీయాలు లేదా రహస్య శత్రువుల కారణంగా కొంత అసౌకర్యానికి కూడా లోనవుతారు. మల్టీనేషనల్ కంపెనీలు అంటే ఎంఎన్సీ, ఎగుమతి దిగుమతి లేదా ఆసుపత్రి రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా బాగుంటుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి సానుకూలమైన వార్తలు కూడా అందుతాయి. స్థానిక వ్యాపారస్తులు ఈ నెల చివరిలో దొంగతనాలు లేదా నష్టాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఇది ఆదాయం మరియు ఖర్చుల మధ్య ఒక పోటీ లాంటిది. 11వ ఇంటి కుజుడు ప్రారంభంలోనే ధన ప్రవాహాన్ని ఇస్తాడు కానీ 12వ ఇంటి గ్రహాల కూటమి చిల్లులు పడ్డ కుండలాగా డబ్బును ఖర్చు చేస్తుంది. ఊహించిన వైద్య ఖర్చులు, వాహన మరమ్మతులు లేదా విలాసాల కోసం కూడా డబ్బు నీళ్లలాగా ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల రహస్య పెట్టుబడులు లేదా జూదం వైపు మనసు మళ్ళవచ్చు. దీనికి దూరంగా ఉండడం చాలా అవసరం. మోసపూరితమైనటువంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టి డబ్బును పోగొట్టుకోకండి. స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి, ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం కొంచెం కష్టం కనుక. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని మరియు ఏ స్థానంలో గ్రహాల ఒత్తిడి కారణంగా నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు కూడా మీకు ఎదుర్కోవచ్చు. శారీరక అలసట కంటే కూడా మానసిక ఆందోళన మీలో అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి 23న కుజుడు ఏ స్థానంలో రాహుతో ఉండడం వలన గాయాలయ్యే ప్రమాదం లేదా ఆకస్మిక జ్వరం కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. తగినంత నిద్రపోవడం మీకు ఈ సమయంలో పరమౌషధం. రాత్రి వేళలో అనవసరమైన ప్రయాణాలను నివారించండి మరియు కళ్ళ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. చతుర్థ స్థానంలో గురువు ఉండడం వలన ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి మీరు ఇంటి వద్ద గడపడానికి ఇష్టపడతారు. తల్లిగారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో సంబంధం కొంత గంభీరంగా ఉంటుంది. జన్మశని మిమ్మల్ని కాస్త మొండిగా లేదా నిశ్శబ్దంగా మారుస్తుంది. అది మీ యొక్క భాగస్వామికి దూరం పెరిగినట్లుగా కూడా అనిపిస్తుంది.
కార్యాలయంలో పనుల వల్ల కుటుంబానికి దూరంగా మీరు ఉండాల్సి రావచ్చు. మీ మనసులో భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలను తొలగించుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకి సమయం పచ్చ జెండా లాంటిదని చెప్పాలి. వీసా అప్రూవల్ మరియు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయము. స్థానిక విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంత కష్టంగా ఉండవచ్చు. రాహు ప్రభావం వలన మనసు చదువు కంటే వినోదం, సినిమాలు లేదా మొబైల్ ఫోన్స్ వైపు ఎక్కువగా మండుతుంది. లైబ్రరీ లేదా ప్రశాంతమైన చోట కూర్చుని చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. కఠినమైనటువంటి టైం టేబుల్ పాటించడం ద్వారా మాత్రమే మీరు ఏలినాటి శని ప్రభావాన్ని కూడా అధిగమించగలుగుతారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీన రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండానే వీరు చేసుకుంటూ ఉంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఈ రాశి వారు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే ఎవరైనా సరే వీరికి తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసికంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలన్న ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువ. అనేక విషయాల్లో వీరు ఆందోళన చెందుతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయనే సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత కూడా ఉంటాయి. వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడాలనుకున్నది సాధిస్తారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీన రాశిలో స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.